భరత్ గారు నమస్తే. నమస్తే. ఆ ఆ బాపనాయన ఏమన్నాడో తెలీదు, సంసం ఈ తిట్టిండో ఇంకేమన్నాడో లేదా అన్నాడు కదా. ఇంకో మాట కూడా అన్నాడు, మనువాదం దాడి చేస్తోంది ఆదివాసీల మీద, దళిత ఆదివాసీల మీద మనువాదులు దాడి చేస్తున్నారు, మనువాదం దాడి చేస్తుంది అని కూడా అన్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే క్లియర్ గా ఆయన ఎజెండా, మందుల శామ్యుయల్ ఎజెండా ఏంటో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. పొరపాటున వచ్చింది కాదు. ఇప్పుడు అన్నమాట కూడా తర్వాత మధ్యలో మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు. దళిత సంఘాలతో కవాతు చేయిస్తా అన్నాడు ఎక్కడో. అంటే బహుశా దళిత సంఘాలు కూడా, ఎందుకంటే దళితులు అంటే హిందువులే, ఈయన హిందువు కాదు, క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఆ గుడికి వెళ్ళాను ఈ గుడికి వెళ్ళానంటే మరి అప్పుడు రాలేదా? వీటికి అర్థం ఏంటి అంటే కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దా? సంస్కృత శ్లోకాలు నీకు అర్థం కాలేదు, అర్థం చేసుకునే జ్ఞానము నీకు లేదు. సంస్కృతం అంటే సంస్కరించే భాష, సంస్కారం నేర్చుకోవాలి, నిన్ను సంస్కరించుకోవాలనే ధ్యాస నీకు లేదు. అందులో ఇదుందా అదుందా అని ఒక పచ్చి బూతు మాటలు వేదికగా ఒక ప్రజాప్రతినిధి హోదాలో. ఆ భాష ఏంటి అసలు భరత్ గారు? ప్రజాప్రతినిధి తను. అసలు ఏంటి ఆయన పేరుకు అర్థం తెలుసా? శామ్యుయల్ అనే పేరుకు అర్థం కనుక్కోవాలి ముందు. సరే, ఈ సంస్కృత శ్లోకాలకు అర్థము ఆయన తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆయన పేరుకు అర్థం ఏంటి అసలు ఏంటి? ఆయన హిందువే కాదు అంటాం. అందుకే హిందూ మతం మీద, హిందుత్వం మీద, హిందూ నమ్మకాల మీద విషం కక్కుతున్నారు. ఒక క్లియర్ ఎజెండా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. వెనక్కి తీసుకోవడం ఏంటి? మాట వెనక్కి తీసుకుంటారా? ఏది చూపించమనండి వెనక్కి తీసుకున్న మాటని. మాట ఏమన్నా వస్తువా? గోడకు కొట్టిన బంతి వెనక్కి తిరిగి వచ్చినట్టు మాట అంటే ఏంది? చూపించగలడా? మాట వెనక్కి తీసుకోవడం ఏంటి? విచారకరం అంటే నీకు ఒత్తిడి వచ్చింది కాబట్టి, నీకు ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు కాబట్టి, ముందు రోజు అది వైరల్ అయిన తర్వాత మొదటి రోజు ఎగిరాడు బానే. అది చేస్తా ఇది చేస్తా, దళిత సంఘాలు నా వెంటున్నాయి, మీరు దళితులంటే చిన్న చూపు, మీరు నది చేసినా ఇది చేసినా ఏదో సొల్లంతా వాగాడు. కానీ సమాజం నుంచి, ఎందుకంటే ఓట్లేసిన వాళ్ళల్లో ఎవరున్నారు? మెజారిటీ హిందువులే ఉన్నారు. వాళ్ళ నుంచి నిరసన రావడంతో, సమాజం నుంచి నిరసన రావడంతో నేను వెనక్కి దగ్గాను. విచారకరం అన్నారు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, క్లాస్ తీసుకున్నారా ముఖ్యమంత్రి, సదరు మంత్రుల ఎవరో క్లాస్ చెప్పడం వల్ల విచారకరం. అతను వెనక్కి తగ్గడం, నేను తగ్గలేదు, మాట వెనక్కి తీసుకుంటున్నా. అక్కడ కూడా అదే పొగరు, ఇంకా చెప్పాలంటే ఒళ్ళు బలుపు మాటలని మనకు అర్థమవుతుంది. తాజా స్టేట్మెంట్ తో ఎక్కడ కూడా క్షమించమని ఏమీ అడగలేదు ఆయన. నేను ఇంకొకసారి మాట్లాడానన్న మాట రావట్లేదు. ఎందుకంటే హిందూ సమాజం తేరగా దొరుకుతుంది వాళ్ళకి. పదే పదే ఎన్నిసార్లు అంటే ఒక ఎమోషన్స్ ని, ఒక నమ్మకాల్ని పదే పదే తక్కువ చేస్తూ మాట్లాడము. అంబేద్కర్ పేరు కూడా తీసుకున్నాడు ఆయన. మనవాదులు దాడి చేస్తున్నారంటే ఏం దాడి చేస్తున్నారో చెప్పాలి. అసలు మనవాదం ఏంటి? మనవాదులు ఎక్కడున్నారు, ఎప్పుడున్నారు, ఏ రకంగా దాడి చేస్తున్నారో చెప్పాలి. అంటే పూర్తిగా దళిత సమాజాన్ని, సమాజంలో చీలిక తెచ్చే కుట్ర ఇది ఖచ్చితంగా. అసలు అతను దళితుడే కాదు. మతం మారిన శామ్యుయేలు దళితుడు ఎట్లా అవుతాడు? దళితులు ఆయన వెంట ఎట్లా నిలుస్తారు? దళితులే కాని వ్యక్తికి హిందూ మతం గురించి గాని, దళితుల గురించి గాని, ఆదివాసీల గురించి గాని మాట్లాడే హక్కు ఎక్కడిది? ఈజీగా తెలుస్తుంది. నేను ఆ గుడికి వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా అంటే మరి ఇంతకాలం చేసింది కూడా అదే కావచ్చు. అంటారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అంటే, నేను భద్రాచలం పైన అటుపోయినా ఇటుపోయినా అంటే నువ్వు ఓట్ల కోసము నీ పదవి కోసం మాత్రమే గుళ్ళకెళ్తూ వచ్చినావు. ఇప్పుడు నీ అసలు నైజం నువ్వు క్రమక్రమంగా బయట పెట్టుకుంటున్నావు గెలిచిన తర్వాత. ఎందుకంటే మనసులో ఉన్నదే బయటకు వస్తుంది, నాలుక మీదకి వచ్చేది మనసులో ఉన్నదే వస్తుంది. అంటే నీ మనసులో అంత ద్వేషం ఉంది. బ్రాహ్మణులన్నా, హిందువుల మతాలన్నా, హిందూ మతం అన్నా, హిందూ ఆచారాలన్నా, హిందువుల గ్రంథాలన్నా, వేదమన్నా, ఏదైనా నీకు అంత అక్కసు ద్వేషం ఉంది. అది క్లియర్ ఎజెండా నీది. అందుకే నీ మనసులో ఉన్నదే బయటకు వచ్చింది ఇక్కడ క్లియర్ గా. నీకు ఇప్పుడు ఏదో రెచ్చగొట్టాలని చూసావు, ఆ మాటలన్నా మళ్ళీ సమర్థించుకోపోయినావు నువ్వు. శామ్యుయల్ సమర్థించుకోపోయినాడు, ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అసలైతే దళిత సంఘాలతో కవాతు చేస్తాం మేమందరం ఇది చేసినామంటే ఎక్కడ అంటే సపోర్ట్ రాకపోయేసరికి సమాజం నుంచి అతను మాట్లాడింది తప్పు కాబట్టి మళ్ళీ వెనక్కి తగ్గుతున్నా అని మాత్రం అన్నాడు. కానీ అత్యంత ప్రమాదకారులు, నేను ఒక్కడే కాదు చాలా మంది, ఇందాక శశిధర్జీ అన్నట్టు రిజర్వేషన్ దోపిడీదారులు వీళ్ళు. మతం మారినోడికి కులం ఎక్కడిది? ముందు నుంచి మనందరం అదే మొత్తుకుంటున్నా, మతం మారినోడికి కులం ఎక్కడిది?
ఎన్ని రోజులు వాడుకుంటావు నువ్వు? అసలు ఈ మతం గాని వాడివి నువ్వు. మతం మారిన తర్వాత నీకు కులం ఉండదు, అయినా సరే నువ్వు కులం కార్డు ఎట్లా వాడుకుంటావు? కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఈయనేమో మొన్న విధిశేఖరేంద్ర భారతీ స్వామి, ఈయన మఠాధిపతుల దగ్గర పోతాడు, పాదల దగ్గర కూర్చుంటాడు, ఆశీర్వచనాలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. ఆయన టీంలో ఉన్న ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకుంటే తప్పేంది? మంచి మొన్న కూడా మూసీ రివర్ ఫ్రంట్ సందర్భంగా నేను హిందువును, ప్రాక్టీసింగ్ హిందువును, నార్మల్ కూడా కాదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పారు. మంచిది, దాన్ని నమ్మొచ్చు. ఇప్పుడు శామేల్ అనేవాడు కూడా, శామేల్ అనే తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా ఏదైనా ఆచరించవచ్చు, తప్పులేదు. కానీ ముసుగేంటి? నేను హిందువును, నేను గుడికి పోయినా, నేను యాదాద్రి పోయినా, నేను భద్రాచలం పోయినా అంటే ఎక్కడికన్నా పోగా తిట్టాల్సిన అవసరం లేదు. అది తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్థం చేసుకోకపోతే చదువుకో, నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీకు జ్ఞానం లేదా? సంస్కృతం నేర్చుకో, నువ్వు తెలుసుకో. అది నీ బాధ. నీకు అర్థం కాకపోతే నీ బాధ అది. ఎన్నో మతాలు ఉన్నాయి ఈ దేశంలో, మెజారిటీగా హిందూ మతం ఉంది, ఎన్నో మతాలు ఉన్నాయి. ఎప్పుడు హిందువులు మెజారిటీ అయినా ఇతర మత గ్రంథాలను, మతాచారాలను ఇది చేయలేదు. అసలు నువ్వు చేయగలవా? చాలా చర్చ నడుస్తుంది. నువ్వు మాట్లాడగలవా ఇతర మతాల గురించి? ఇలాంటి వ్యాఖ్య నువ్వు చేయగలవా? ఎందుకంటే చెయ్యలేరు, ఆ ధైర్యం చేయడు. ఎందుకంటే చీరి ముక్కలుగా చేసి పడేస్తారు, ఇంకా శాల్తీ కూడా ఉండదు, అది తెలుసు. ఎందుకంటే హిందువులంటే ఆ చులకన తేరగా దొరుకుతున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు హిందువులలో ఐక్యత, ఒక అనైక్యత వీళ్ళకి ఒక వరం అయిపోయింది అనమాట. వీళ్ళకి కలిసి వస్తుంది, అచ్చొస్తుంది. హిందువుల ఐక్యత లోపమే వీళ్ళకు కలిసి వస్తుంది అనమాట. కానీ మారుతోంది, మార్పు వస్తుంది. హిందువులు ఓట్లేసి, హిందువుల ఓట్లతో గెలిచారు వీళ్ళందరూ. ఇంకా 80% ఉన్నారు హిందువులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలో. హిందువులు ఓట్లేస్తేనే గెలిచిన వ్యక్తి. ఇట్లా పదే పదే హిందువుల ఎమోషన్స్ ని, హిందువుల నమ్మకాలని ఇది చేస్తే ఎక్కడ పెట్టాలో కూడా ప్రజలకు తెలుసు. ఒక వ్యక్తి కదా, పార్టీ ఎజెండా అది క్లియర్ గా తెలుస్తుంది కదా. ముస్లింలు, కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అన్న మరి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇట్లాగే ఉంటారు, కొత్త ఏం కాదు. ముందుగా తేలాల్సింది, అసలు చెప్తున్నా కదా, రిజర్వేషన్ దోపిడీదారులు వీళ్ళందరూ కూడా నిజమైన మా దళిత సోదరులకు, మా దళిత బిడ్డలకు, మా ఆదివాసీ బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు వీళ్ళంటి వాళ్ళు, సామేల్ అనే లాంటి వాళ్ళు. ఇది చాలా సీరియస్ గా చర్చ జరగాలి భరత్ గారు. క్రిస్టియన్స్ పూర్తిగా మతం మారి ఇంకా ఎస్సీలుగా చెలామణవుతూ రిజర్వేషన్ అంటే ఇంకెవరు దొరకట్లేదా? నిజమైన దళితులు, హిందూ మతాన్ని, హిందువులుగా ఉన్న హిందువులు ఎవరు దొరకట్లేదా? అక్కడ ఎస్సీలు ఎవరు దొరకట్లేదా? ఎస్సీ ఎలా అవుతాడు శామేల్ అనేవాడు? ఎలా అవుతాడు? ఇంత క్లియర్ గా తెలుస్తోంది కదా తను హిందువు కాదు అని. మాట్లాడితే అంబేద్కర్ అని అన్నాడు కదా, అంబేద్కర్ పేరును వీళ్ళు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఏం చెప్పాడు అంబేద్కర్? అంబేద్కర్ మతం మారాడా? లేదు కదా. మీరు అంబేద్కర్ అంటే గౌరవం లేదని ఇంకెవరినో అంటున్నాడు. అంబేద్కర్ ను అవమానపరిచింది, అగౌరవపరిచింది ప్రతిసారి ఆ పార్టీనే. మరి ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఈ మాటలే వస్తాయి. రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, అంబేద్కర్ మీద కూడా వ్యక్తిగతంగా గౌరవం లేకుండా వ్యవహరించిన పార్టీ నుంచి ఎన్నికైన నాయకుడికి ఇట్లాంటి మాటలే వస్తాయి. మరి ఏదో చేద్దాం అనుకున్నాడు, ఇంకా పెంచుదాం అనుకున్నాడు. ఒక్కసారి వేడి మొదలైంది, ఇంకా విద్వేషం పెంచుదాం అనుకున్నాడు. కానీ అర్థమవుతుంది, ఇప్పుడు ఇన్సిడెంట్ తో మనకు అర్థమవుతుంది. కొంచెం చైతన్యవంతంగానే ఉన్నారు. ప్రతిఘటన వచ్చింది, తీవ్ర ప్రతిఘటన రావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు శామ్యూల్ కి. నీకు వేదాల్లో అర్థం కాదు, శ్లోకాల్లో, మంత్రాల్లో అర్థం కాదు, నీ పేరుకి అర్థం ఏంటో తెలుసుకొని అప్పుడు చెప్పు. శామ్యూల్ అంటే ఏంది, నీకు ఆ పేరు ఎందుకు పెట్టినారు, నీ పేరుకి అర్థం ఏందో ఫస్ట్ చెప్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది. శామ్యూల్ కు మాత్రమే కాకుండా వెనుక ఉన్న ఎజెండా ఏంటో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో లలిత్